నమస్కారం. సాహో టీవీ న్యూస్కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి రూపకల్పన చేసి ప్రసాద్ పథకం పేరిట నిధులు విడుదల చేస్తూ భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న టూరిజం శాఖ వారిసే సదరు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రసాద్ పథకం ద్వారా సింహాచల పుణ్యక్షేత్ర అభివృద్ధికి భారత ప్రభుత్వం 54,40,00,000 పైచిలకు నిధులు మంజూరు చేయడమే కాక ఆయా పనులకు రూపకల్పన కూడా భారత ప్రభుత్వమే చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో గల శ్రీనగర్ నుండి వర్చువల్ విధానంలో సింహాచలం కొండపైన దేవాలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ మాధవ్ గారికి, ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారికి, వేదిక మీద ఆసీనులైన సీనియర్ ఆఫీసర్స్కి, పెద్దలందరికీ, అట్లాగే ఈ సభకు హాజరైన ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్కి, అందరికీ ప్రజానికాలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ ఆల్రెడీ మేము వినియోగించడం జరిగింది. ఈ ప్రసాద్ పథకం కింద సింహాచలం దేవస్థానానికి సుమారుగా 54 కోట్లు మన పర్యాటక శాఖ వారి నుండి, సెంట్రల్ గవర్నమెంట్ వారి నుండి మనకి శాంక్షన్ కాబడింది. ఆ ప్రోగ్రాం సంబంధించి ఇప్పుడు ఈ ఫార్మల్గా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీనగర్లో మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఈ టూరిజం శాఖకు సంబంధించిన 52 ప్రాజెక్టుల్ని ఆవిష్కరణ చేస్తున్నారు. దానిలో భాగంగా మన సింహాచలం సంబంధించిన ప్రాజెక్టుకి, అట్లాగే మన రాష్ట్రంలో మరొక ప్రసిద్ధ క్షేత్రమైన అన్నవరం టెంపుల్కి కూడా 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఇదే ముహూర్తానికి లాంచ్ చేస్తారు. తర్వాత స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద బొర్రా కేసులో 30 కోట్లతో ఒక అభివృద్ధి పథకాన్ని కూడా శాంక్షన్ చేశారు. సో అది కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరుగుతుంది. సో 11:45 మనం సెంట్రల్ ప్రోగ్రామ్తో మనం అటాచ్ అవుతాం. సో ఈ ఫిజికల్గా జరిగే ప్రోగ్రామ్ అంతా కూడా 11:45 కల్లా మనం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందు గురించి క్లుప్తంగానే మీకు ఈ ప్రోగ్రాం గురించి మీకు తెలియజేస్తాను. దయచేసి మిగిలిన పెద్దలందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే జస్ట్ 1 or 2 minutesలోగా మీరు చెప్పాల్సింది చెప్పి క్లోజ్ చేస్తే మనం 11:45కి అనుకున్న టైంకి ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం కూడా మనం చూడడానికి వీలుపడుతుందని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం డిపార్ట్మెంట్ నుండి మనకి 2 మేజర్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి స్వదేశ్ దర్శన్, రెండవది ప్రసాద్ స్కీమ్. స్వదేశ్ దర్శన్ కింద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనకంటే ఇప్పుడు అరకులో ఉంటే అరకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎకో టూరిజం కింద, లేకపోతే బీచెస్ ఉంటే కనుక బీచ్ టూరిజం కింద, ఇట్లా డిఫరెంట్ థీమ్స్ కింద డెవలప్ చేయడానికి స్వదేశ్ దర్శన్ స్కీమ్ అనేది ఉంటుంది. దానిలో భాగంగా మనకి స్టేట్లో 2 స్కీమ్స్ ఉన్నాయి, గండికోట అండ్ అరకు నంబర్ 2 శాంక్షన్ అయినాయి. అందులో భాగంగా మనకి ప్రస్తుతం మొదటి సంవత్సరంగా బొర్రా కేవ్స్ని 30 కోట్లతో కాంప్లెక్స్ కూడా దీనిలో భాగంగా చేస్తున్నాం. తర్వాత ఒక ఈ యాంఫీ థియేటర్ మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి కూడా ఎదురుగా ఉన్న ప్రాంగణాన్ని ఒక యాంఫీ థియేటర్ కింద డెవలప్ చేయడానికి ప్రతిపాదించాం. అట్లాగే ఒక మల్టీపర్పస్ హాల్ మన కళ్యాణాలు చేయడానికి కానీ లేకపోతే మ్యారేజెస్ చేయడానికి వీలుగా ఒక ఫంక్షన్ హాల్ కూడా దీనిలో బాగా చేస్తాం.
కార్యక్రమంలో భారత ప్రభుత్వం నిర్మించబోయే అభివృద్ధి కార్యక్రమాల తాలూకా విజువల్స్ మీకు కనిపిస్తున్నాను. వరాహ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరం కూడా వీక్షిస్తున్నాం. స్వయంగా దేశ ప్రధానమంత్రి కరకమలములచే ఇవాళ మన యొక్క స్కీమ్ని ప్రారంభించడం లాంటి ఒక అద్భుతమైన ఘట్టం. 2014-15 నరేంద్ర మోడీ గారు కొలువు తీరిన తర్వాత చేసిన అద్భుతమైన కార్యక్రమే ప్రసాద్. ఏదైతే దేశంలో ఉండే పుణ్యక్షేత్రాలన్నింటినీ కలిపే విధంగా ప్రతి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వైభవం ప్రజ్వరిల్లాలని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉండే అనేక రకాల క్షేత్రాన్ని కలిపే ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. సంకల్పం ఎంత గొప్పదంటే భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళాలి. ఆ విశ్వగురు స్థానాన్ని సాధించాలి అంటే దేశంలో ఉండే ప్రతి పుణ్యక్షేత్రం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలి, సంతరించుకోవాలి అనేక ఆ యొక్క ఆలోచనలోనే భాగంగా దేశవ్యాప్తంగా చేస్తున్న అనేక రకాల అద్భుతాలు మనందరం కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్క రామ జన్మభూమి రాముని యొక్క దివ్య మందిర నిర్మాణంతో కాకుండా ఆ యొక్క నిర్మాణం కోసం సుమారు 550 సంవత్సరాలు ప్రతి హిందువు చేసిన పోరాటాన్ని సాక్షాత్కారంగా అయోధ్యలో రాముని పుట్టిన చోట మన రామాలయాన్ని సాకారం చేసుకుంటంతో పాటు దేశవ్యాప్తంగా ఉండే ప్రతి పుణ్యక్షేత్రాన్ని ఆ స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నమే కాశీ విశ్వనాథ ధామం. ఈ యొక్క క్షేత్రం కృతయుగంలో క్షేత్రం అంటే ఒకే ఒక యుగంలో 6 సార్లు అవతారం ఎత్తాడు. మిగతా అన్ని యుగాల్లో కేవలం 1-2 సార్లు వచ్చే ఒక్క యుగంలో 6 సార్లు అంటే మత్స్య, కూర్మ, వరాహ, వామన, పరశురామ, నారసింహ అవతారాలు ఏవైతే ఒకటి తర్వాత ఒకటి 6 అవతారాలు ఎత్తాడో ఈ అవతారాలన్నిటికీ ఉండే ప్రాసెస్ ఆ అవతారాలన్నిటికీ చైర్మన్ గారు వరప్రసాద్ గారికి, ఈవో గారు, ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్కి, ఇక్కడ వచ్చినటువంటి మన అఫీషియల్స్కి, ఇతర పెద్దలకి, ముఖ్యంగా వరహాలక్ష్మీ స్వామి భక్తులందరికీ కూడా నమస్కారం. వరహాలక్ష్మీ నరసింహ స్వామికి భక్తులు అవ్వటం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. మరి ఆయన కృపతోటి ఈ ప్రాంతానికి 2 సార్లు ఎమ్మెల్యే కావటం, ఎంపీ కావటం మరి నా అదృష్టంగా భావిస్తుంది. श्री नरेंद्र मोदी जी हमारी खुशनसीबी है, हमारा सौभाग्य है कि आज कई बरस के बाद माननीय प्रधानमंत्री स्वयं पधारे हैं। आज का दिन कितना खूबसूरत है, आज का दिन कितना दिलकश है कि आज माननीय प्रधानमंत्री स्वयं पधारे हैं। और कश्मीर के लोगों के दिलों में जो मोहब्बत